ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది 2004 దేశంలోనే మనది ఈ ఐ బ్యాంక్లో రెండవని చెప్పని, అహ్మదాబాద్ తర్వాత మనది రెండవ స్థానం ఉందని చెప్పని ఈ ఐస్ సప్లై చేయడంలో. ఇక బ్లడ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము నాకు చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు ఇక్కడ బ్లడ్ తీసుకునేటువంటి సందర్భాలు నేను తీసుకెళ్ళాను ఎన్నోసార్లు ఇక్కడ. కానీ ఈరోజు నేను ఎంపీ హోదా వ్యక్తిగా నిలబడి మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంది వాస్తవంగా. ఇంకోక సార్ మాట చెప్పారు, స్కిన్ సెంటర్ పెట్టాలని చెప్పి చాలా గొప్ప సంకల్పం ఉంది సార్. అది మా వంతు సహకారం కూడా మేము చెప్పినట్టు సిఎస్ఆర్ ఫండ్ కింద మనం హెల్ప్ చేసింది ఏజీ హాస్పిటల్ వాళ్ళు సహకారం తీసుకున్నాం. దీంట్లో ఆ స్కిన్ సెంటర్ మన రాష్ట్రంలోనే మొదలుకొని చెప్పారు. కాబట్టి మనం ఈ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మనం ఖచ్చితంగా స్కిన్ సెంటర్ని స్థాపించుకోవాలా. ఎందుకంటే బాంబే నుంచి తెచ్చుకుంటే చాలా కష్టమైన పని అది మనకి. ఎందుకంటే మెడికల్గా ఇటు తెలంగాణ నుంచి అయితేనే మన రాష్ట్రం 3 జిల్లాల నుంచి రాయలసీమ నుంచి అంతా ప్రతి ఒక్కరిక్కడికి హెల్త్ పరంగా కర్నూలుకే వస్తున్నారు అంతా. కాబట్టి మనం అన్ని రకాలుగా ఈ కర్నూలు మెడికల్గా ఒక హబ్బు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి మా వంతు పాత్ర ఖచ్చితంగా పోషిస్తాం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అవేర్నెస్ తెచ్చేదానికి ఎవ్రీ ఇయర్ కొన్ని ప్రోగ్రామ్స్ ఒక డేస్ డిసైడ్ చేస్తుంటారనమాట. సో బేసిక్లీ మనం అందరము చాలా బాగున్నాము, పర్ఫెక్ట్ ఉన్నాము, ఈ మ్యాన్లు షీ మ్యాన్లు అనుకుంటుంటాం. బట్ జనరల్గా బ్లడ్ టెస్ట్ చేయడము, లేకపోతే టీఎంటీ టెస్ట్లు చేయడము, ఈ ప్రివెంటివ్ టెస్ట్లు చేసుకుంటే మన పరిస్థితి ఏందనేది ఆ రోజు బయటపడుతుంటాం. మనకి హెల్త్ క్యాంప్స్ పెట్టినప్పుడు కానీ, లేకపోతే రెడ్ క్రాస్ లాంటి సొసైటీస్ కానీ ఇట్లాంటివి పెట్టినప్పుడు మనం ముందుకు వచ్చి ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇవి జరగకున్నప్పుడు చేసుకోరాలంటే కాదు. బికాస్ మీరు ఆ 500 1000 లేకపోతే వేలల్లో చూసుకుంటే లక్షలు ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంటుంది మనం కానీ చెక్ చేసుకోకపోతే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బాడీ చాలా బాగుంటుంది. డెత్స్ చూడండి, లాస్ట్ 5 ఏళ్లలో ఎంతమంది పర్ఫెక్ట్గా ఉండి సూపర్గా ఉండి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు లేకపోతే వేరియస్ అకేషన్స్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇంకా బెటర్గా ఉండొచ్చు, అట్లా వాళ్ళు కూడా చనిపోయినారు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది, ఖచ్చితంగా హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేపిస్తుంటా. ఈ హార్ట్కి సంబంధించింది కొన్ని నాకు తెలిసి కంటిన్యూస్గా పెట్టింది ప్రోగ్రామ్ ఒక 2 years కంటిన్యూస్గా వచ్చి చెక్ చేయించుకోనండి. నాకు తెలిసి హండ్రెడ్స్లో ఐ షుడ్ హ్యావ్ సేవ్డ్ ద పీపుల్. మా ఎంప్లాయీస్ ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయించుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతమందో దే ఫీల్ సో హ్యాపీ. వాళ్ళు వచ్చి చెప్తారు, సార్ మీరు చేయించిన దానికి ఈరోజు మా మొగుడు మాతో ఉన్నాడు అని. సో దీన్ని లైట్గా తీసుకోవద్దానండి. హెల్త్ క్యాంప్స్ కానీ హెల్త్ చెకప్స్ చేసేటప్పుడు ఏదన్నా చేసినప్పుడు, ఎస్పెషలీ ఇప్పుడు ఈరోజు రెడ్ క్రాస్ తీసుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏదండి? రెడ్ క్రాస్ అంటే ఏమో గుర్తొస్తుంది అందరికీ, బ్లడ్. ఎక్కడైనా ఎందుకంటే 2004లో స్టార్ట్ చేశారు. అప్పుడు ఫాదర్ ఎమ్మెల్యేగా ఉంది ఫస్ట్ టైం. అప్పుడు నాకు తెలిసి కోఆపరేషన్లో రెడ్ క్రాస్ ఏర్పాటు చేసే దాంట్లో కూడా చాలా వరకు మా ఫాదర్ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగిందని నాకు తెలుసు. ఇప్పుడు కూడా స్కిన్ బ్యాంక్ అని చెప్తున్నారు రెడ్ క్రాస్ నుంచి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. ఐ థింక్ మీరు మన ఆంధ్రాలో ఫస్ట్ టైం మన కర్నూలులో తెస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇవే కాదండి, ఏమి చేతనైతే అవి వీ షుడ్ గెట్ ఇట్ టు కర్నూల్ అండ్ డూ. బికాజ్ ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. మీకు సపోర్ట్ సిస్టమ్, ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలంటే ఐఎమ్ దేర్. ఎంపీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. వీ విల్ డూ ఆల్ ద బెస్ట్. సో మీకు ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ లేదా స్టేట్ గవర్నమెంట్లో కానీ ఇంకేమన్నా పుష్ చేస్తే బాగుంటుంది సార్ మనకి ఇక్కడ తెస్తే అంటే చెప్పండి. వీ విల్ వర్కౌట్, విల్ సపోర్ట్ ఆల్ ది వే అండి 100%. ఎందుకంటే ఇట్లా ఆర్గనైజేషన్స్ ఉండేదానికే ఎంతమందికో బీద వాళ్ళకి కానీ ఎట్లాంటి వాళ్ళకి ఒకవేళ కొన్ని దానిలలో డిలే అయిపోతున్నాయి. ఇట్లా ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తునే దానికి ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట. సో వీ షుడ్ ఇచ్చడం కానీ ఈ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ చేసిన కానీ ఆ వ్యక్తి గురించి కూడా చెప్పుకోవాలి. కానీ వారే టీజీ వెంకటేష్ గారు అడవిలోనూ చాలా దూర ప్రదేశాల్లోనూ వర్క్ చేసిన మా మెంబర్స్కి సర్టిఫికేట్ ప్రదానం ఉంటుంది. వారు త్వరగా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతారు. కలెక్టర్ గారు, మినిస్టర్ గారు మరియు ఎంపీ గారు.
నరసింహ, శ్రీనివాసులు, మధుసూదన్, కె రమేష్ బాబు, రామ్నాథ్ శర్మ, ప్రసాద్, భీమాశంకర్ రెడ్డి, మురళీమోహన్, దమయంతి, విజయలక్ష్మి, ఇస్మాయిల్,